ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన నెంబర్ గురించి తెలుసుకుందాం. రాత్రి నిద్రపోయే ముందు ఈ నెంబర్ని మీరు మనసులో తలుచుకోండి. ఎంతటి పెద్ద సమస్య అయినా సరే మీరు బయటపడే మార్గం తెలుస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నెంబరు దైవిక నెంబరు, ఏంజిల్ నెంబర్ అంటారు. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ నెంబర్ని మనసులో తలుచుకోవాలి. మీ మనసులో తలుచుకోవాలి. ఎంతటి పెద్ద సమస్య అయినా సరే బయటపడే మార్గం తెలుస్తుంది. ఇది రెండోసారి చూడడానికి గల కారణం ఏంటంటే ఈ నెంబర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సమస్యలతో బాధపడుతున్నాము అనేవారు ఈ చిన్న ప్రయత్నం చేసి సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలను తెలుసుకోండి. మీరు ఎటువంటి సమస్య అయినా సరే దాని నుండి బయటపడతారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. కుటుంబ సంబంధిత అంటే మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల వల్ల ఏదైనా సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు. అలాగే ఉద్యోగ సంబంధిత సమస్యలు, మీరు ఉద్యోగాల్లో ఉన్నారు, మీ చుట్టూ ఉన్న వారితో ఇబ్బందులు పడుతున్నారు, మిమ్మల్ని మీ తోటి ఎంప్లాయీస్ మిమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు, దాని నుంచి కూడా బయటపడతారు. అలాగే వ్యాపార సంబంధిత సమస్యలు, అంటే మీరు ఏ వ్యాపారం చేసినా అది ఆటో కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఫుడ్ కోర్ట్ కావచ్చు, అంటే తోపుడు బండి మీద మీరు ఆహార పదార్థాలు అమ్మేది కావచ్చు, చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని కాదు, ఏ వ్యాపారమైనా సరే అందులో సమస్యలు ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే దాని నుంచి మీరు బయటపడతారు. అలాగే మీరు కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్న ఈ నెంబర్ని మీ మనసులో తలుచుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు సమస్య నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది. మీరు ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతారు. అంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగినప్పుడు, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసం బలంగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాం. ఈ నెంబర్ చేయడం వల్ల అది కూడా మనకు వస్తుంది. ఈ నెంబర్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఎటువంటి ఆహార నియమాలు లేవు. ఇది ఎవరైనా చేయవచ్చు. అంటే మనం కొన్ని వీడియోల్లో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చేయకూడదని చెప్తూ ఉంటాం, వారు కూడా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని రాత్రి నిద్రపోవడానికి వెళ్ళే ముందు చేయాలి. అంటే మన పనులన్నీ అయిపోయి మంచం మీద పడుకోవడానికి వెళ్తున్నాం, ఆ సమయంలో చేయాలి. ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకొని, అంటే చిన్నదైనా పర్వాలేదు, పెద్దది అవసరం లేదు, నేను చూపించడానికి పెద్ద పేపర్ చూపిస్తున్నాను, చిన్న పేపర్ అని పర్వాలేదు. ఈ వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఎర్రటి పెన్ను, అంటే రెడ్ కలర్ మార్కర్ కానీ పెన్ను కానీ వాడుకోవాలి. మనం ఈ నెంబర్ను ఎలా రాయాలి, ఎలా చేయాలి చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి పోస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు అది కావాలి ఇది కావాలని. ఎన్నో చేశాను, మీకు నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు నా వీడియోస్లోను అలాగే నా ప్లేలిస్టులు, ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. అలాగే కొంతమంది మిత్రులు, గురువుగారు మాకు వస్తువులు కావాలి, మాకు త్వరగా ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు. మిత్రులారా, 2 సంవత్సరాల క్రితమే వెబ్సైట్ పెట్టడం జరిగింది. నేను సరైన వస్తువులు దొరకనందువల్ల మీకు ఇస్తానని అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనకి ఈ పాండమిక్ వచ్చిన తర్వాత వస్తువులు దొరకడం కూడా తక్కువగా ఉంది. నేను ఖచ్చితంగా ఉగాది తర్వాత నుంచి మీకు వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. వెబ్సైట్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. కామెంట్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా నేను వెబ్సైట్ లింక్ని ఫార్వర్డ్ చేస్తాను. కొంచెం నా మీద దయతలచండి. ఎందుకంటే కోపపడమాకండి, ఇస్తా అని చెప్తున్నారు ఇవ్వడం లేదనుకోమాకండి. ఎందుకంటే కొంత సమయాన్ని కొంచెం వెయిట్ చేయండి, నా కోసం వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి తెలియచేస్తాను. నెంబరు 771778. ఈ నెంబర్ని రాయాలి. ఈ నెంబర్ని 771778. ఈ నెంబర్ని మనం
ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు రాత్రిపూట చేయాలి. తర్వాత ఈ పేపర్ని మీ కుడి చేత్తో పట్టుకోవాలి. ఈ నెంబర్ రాసిన తర్వాత మీ కుడి చేత్తో పట్టుకొని మీ హృదయ భాగంలో, అంటే కరెక్ట్గా మీ గుండె ఎక్కడైతే ఉంటుందో సెంటర్ పాయింట్లో ఈ పేపర్ని ఇలా పెట్టుకొని ఈ నెంబర్ని తలుచుకోవాలి. 771778. ఇలా మీరు ఎంతసేపు చేయాలి? ఈ నెంబర్ని 21 సార్లు అనుకోవాలి. 21 టైమ్స్. 771778. మీకు అనుమానం వస్తుంది, గురువుగారు మాకు హృదయస్థానం ఉన్నారు, ఎలా చెక్ చేసుకోవాలని. మీ బొడ్డు దగ్గర నుంచి జాన్ ఇలా పెట్టండి. మీ చిటికిన వేలు బొడ్డు దగ్గర ఉండాలి. ఈ పై వేలు ఎక్కడైతే ఆంతుందో మీ బొడ్డు దగ్గర నుంచి, అంటే ఇదిగోండి ఇలా ఈ పై వేలు మీకు బొడ్డు దగ్గర చిటికిన వేలు పెట్టండి పై భాగంలో. ఈ పైన ఉన్న బొటన వేలు పై భాగం చూడండి, అక్కడ కరెక్ట్గా దాన్ని హృదయస్థానం అంటారు. అక్కడ మీరు ఈ పేపర్ని పెట్టుకొని మీరు ఈ నెంబర్ని అనుకోండి 21 సార్లు. 771778. ఇలా మీరు ప్రతిరోజు కూడా అనుకుంటుండండి. ఆ తర్వాత ఈ పేపర్ని మీరు మీ పర్సులో కానీ లేదంటే మీ ఇంట్లో ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టుకోవచ్చు. చిన్న పేపర్ మీద రాసుకోవచ్చు, అంటే ఇంత పేపర్ మీద అయినా సరే చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, ఇంత పేపర్ అయినా పర్వాలేదు. 771778. ఇలా పట్టుకొని మీరు మీ హృదయ స్థానంలో పెట్టుకొని మీరు నెంబర్ అనుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఏదైతే మీరు సమస్య అనుకుంటున్నారో ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గం తెలుస్తుంది. ఇది మీరు ప్రతిరోజు కూడా ఇదే పేపర్ని మీరు మీ పర్సులో పెట్టుకున్న పేపర్ని లేదంటే మీ దగ్గర ఉన్న పేపర్ని మీరు రెగ్యులర్గా అలా నిద్రపోయే ముందు అనుకోవచ్చు. మళ్ళీ ఈ పేపర్ పాడైపోయింది అనుకోండి, అంటే ఏదైనా నలిగిపోవడం కానీ లేకపోతే చిరిగిపోవడం కానీ మిస్ అయిందనుకోండి, మళ్ళీ ఇలాగే రాసుకొని మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. మీరు మొదటి రోజు ఏదైతే పేపర్ని పెట్టుకున్నారో ఆ పేపర్ పూర్తిగా పాడయ్యే వరకు ప్రయత్నం చేయవచ్చు. ఇలా ఎన్ని రోజులు చేయాలి అని అనుమానం ఉంటుంది మీకు. మీ పని అయ్యే వరకు, మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో, సమస్య ఏదైతే ఉందో అది తీరే వరకు కూడా మీరు ఇది చేయవచ్చు. ఒకవేళ పేపరు, అంటే ఈ పేపర్ని ఎక్కడికైనా దూరం మీరు వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది, అంటే ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది, అక్కడైనా సరే, ఒక దగ్గరే అని కాదు, మీరు ఎక్కడ ఉన్నా సరే రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఇది మీరు చేయండి. మీ పర్సులో పెట్టుకోవచ్చు, ఆడవారి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో ఉన్నవారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది మీకు ఖచ్చితంగా మార్గనిర్దేశం చేస్తుంది. మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది. అలాగే మీ మనసులో ఏదైతే సమస్య అని బాధపడుతున్నారో దాని నుంచి బయటపడడానికి మార్గం తెలియచేస్తుంది. ఇది 21 సార్లు ప్రతిరోజు చేయండి. మీకు ఏదైతే సమస్య ఉందో 100 సమస్యలు చెప్పుకోవాలా అడుగుతూ ఉంటారు. మీ సమస్య ఒక్కొక్కటి చెప్పుకోండి. ఆ సమస్య బయటపడిన తర్వాత ఇంకొకటి చెప్పుకోండి. ఈ నెంబర్లో ఆ శక్తి దాగి ఉంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.